తీసుకోకపోతే ఏం లాభం? రూల్స్కు విరుద్ధంగా హాస్పిటల్లు, క్లినిక్స్, ల్యాబ్స్కు జిల్లా వైద్యాధికారులు అనుమతులు ఇస్తున్నారు. క్వాలిఫైడ్ డాక్టర్లు లేకున్నా, ఎంబీబీఎస్, ఎంఎస్ చదవకున్నా, తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ కాకున్నా ఆసుపత్రుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నారు. చేతిలో పైసలు పడితే చాలు, ఎలాంటి అర్హతలు లేకున్నా హాస్పిటల్స్, క్లినిక్స్, ల్యాబ్స్కు టెంపరీ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. దీనికి తోడు నెల నెల మామూలు ముట్ట చెప్తే తనిఖీలు జరగకుండా, నోటీసులు లేకుండా కూడా చూసుకుంటున్నారట. ఇక హెల్త్ మినిస్టర్ ఏం చేస్తున్నా మరి? ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న దాడుల్లో ఇలాంటివి విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయి. ఏడాది కాలంలో ఏకంగా 450 కేసులు, అంటే 450 దవాఖాన్లు, 450 దవాఖాన్లు, కొత్త క్లినిక్లు, ఫేక్ ఆధారాలతో క్లినిక్లు ఉన్నాయి. అంటే 450 అంటే ఒక్క దవాఖానకు తక్కువలో తక్కువ ఒక రోజుకు 100 మందిని వేసుకున్న 4500 మంది. ఏడాది కాలంగా రోజుకు 4500 మంది అంటే ఎంతమందికి ఎంత వాడు గూగుల్లో చూసి, యూట్యూబ్లో చూసి మెడిసిన్ రాస్తున్నారు కావచ్చు డాక్టర్లు. ప్రధానంగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను డిఎంహెచ్ఓలు తుంగలో తొక్కుతున్నారని సర్కారుకు నివేదించింది. అయినప్పటికీ సదరు అధికారులపై చర్యలు తీసుకుంటలేరు. రిజిస్టర్ అయ్యేది ఒకరు, వైద్యం చేసేది ఒకరు. వందో సర్టిఫికేట్ తీసుకొస్తారు, ఆ సర్టిఫికేట్ పలానా వెళ్ళే ఆ సర్టిఫికేట్ మీద పర్మిషన్ తీసుకుంటారు, పుల్లయ్య వచ్చి ట్రీట్మెంట్ చేస్తాడు. ఆ పుల్లయ్య డాక్టర్ అది తెలియదు, ఇంటర్ ఫెయిల్ అయ్యిందో తెలియదు, 10th పాస్ అయ్యిందో తెలియదు, డిగ్రీ చదివిందో చదవలేదో తెలియదు, తెల్లకోటు మెడల్ స్టెథోస్కోప్. హాస్పిటల్ రిజిస్ట్రేషన్ సమయంలో క్వాలిఫైడ్ డాక్టర్లకు సంబంధించి సర్టిఫికెట్లు డిఎంహెచ్ఓకు సమర్పించాలి. అయితే ఆ వైద్యులే సంబంధిత ఎవరిదైతే ఆ సర్టిఫికెట్లు ఉంటాయో వాళ్ళే ట్రీట్మెంట్ చేయాలి. కానీ రిజిస్టర్ అయిన డాక్టర్లు కాకుండా వారి స్థానంలో ఇతర డాక్టర్లు, అర్హత లేని వ్యక్తులు డాక్టర్లుగా చలామణి అవుతున్నట్టు టీజీఎంసీ తనిఖీల్లో బయటపడింది. కేవలం రిజిస్ట్రేషన్ కోసమే క్వాలిఫైడ్ డాక్టర్ల పేరును ఉపయోగిస్తూ అర్హత లేని డాక్టర్లతో వైద్యం చేయిస్తున్నారు. ఈ విషయం తెలిసి మరి డిఎంహెచ్ఓలు అనుమతిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక దవాఖానకు పర్మిషన్ ఇవ్వాలంటే మామూలుగా ఏముంది, చిన్న ఎగ్జాంపుల్ చెప్పుదాం. మనం కటింగ్ షాప్కి పోతే మంచిగా వేస్తారా లేదా చూసి కటింగ్కి పోతాం. ఎక్స్పీరియన్సా లేదా నలుగురికి వేసినాక చూసి మంచిగా చేస్తారని. అసంటిది ప్రాణం పోసే రోగంతో పోతే రోగం తక్కువ వేసి పంపించే డాక్టర్లకే సర్టిఫికేట్ వేరే ఉంటుంది. సర్టిఫికేట్లో దాని ఏమంటారు, లైసెన్స్లో పర్మిషన్లు వేరే పేరు ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ చేసేవాడు వేరే. డ్యూటీ డాక్టర్ మరి ఏమని చెప్తారు, డ్యూటీ డాక్టర్ అని చెప్తారు. ఆ డాక్టర్ సారు డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయింది. అసలు ఆ డాక్టర్ ఆ దవాఖానకి రానే రాడు. ఆయన ఉండే జాగ వేరు, ఆయన దవాఖాన వేరు, ఆయన కొలువు వేరు, ఆయన వ్యవహారం వేరు ఉంటుంది. ఆయన సర్టిఫికేట్ మీద ఈయన రాజకీయం ఇట్లా ఎలగబూస్తూ ఉంటాడు మొత్తం. హాస్పిటల్ ఏంది, చాలా ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇదే దారుణం. బీఈడీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో నయానో భయానో ఇచ్చి అలా సర్టిఫికేట్ మీద స్కూల్ పర్మిషన్ తెచ్చుకుంటారు. ఇంటర్ వాళ్ళను, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని పెట్టి స్కూల్ నడిపిస్తూ ఉంటారు. అటు డాక్టర్ విద్య అట్లనే తయారైంది, వైద్యం అట్నే పాడైంది. మొత్తం ఫేక్ వైద్యము, ఫేక్ సర్టిఫికెట్లు. దీని మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు దీన్ని రూపుమాపుతారు? జనాల ప్రాణాలకు, రేపటి భవిష్యత్తును నిర్మించే చదువుకు ఒక క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది? ప్రభుత్వం ఎట్లా అంటే చర్యలు తీసుకుంటే మళ్ళీ గజ్జును వనకాలి, మళ్ళీ సర్టిఫికేట్ పెట్టి, వేరే సర్టిఫికేట్ పెట్టి, ఫేక్ సర్టిఫికేట్ పెట్టి తెచ్చుకోవాలి. ఇది చేయాలంటే ఆ సినిమాలో చేస్తుంది చూడండి, అట్లా చేయాలి. అది సినిమాల వరకే పరిమితం అవుతుంది. మనం ఎంతసేపు ఉన్నా చట్టాల క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం హాస్పిటల్కు పర్మిషన్ రావాలంటే ఆ డాక్టరే పోవాలి, ఆ డాక్టర్ సర్టిఫికేటే ఉండాలి, ఆ డాక్టరే ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఆ డాక్టర్ డాక్టర్ సర్టిఫికేట్ మాత్రం ఉంటుంది, ఎంబీబీఎస్ చదివిన సర్టిఫికేట్ మాత్రం ఉంటుంది. ఆ డాక్టర్ హాస్పిటల్లో ఉండడు, ఆయన ఏమంటారు పర్మిషన్ కోసం పోడు, లైసెన్స్ కోసం పోడు, జస్ట్ కాగితాలు మాత్రమే పోతాయి. ఆయన కాగితాలు పోతే ఆ కాగితాలు ఏమి సంతకం అవుతుంది, వీళ్ళు పైసలు తీసుకుంటారు, టేబుల్ కిందకి వెళ్ళి జనాలు పోతూనే ఉంటారు. ఈ ఫేక్ ట్రీట్మెంట్, ఫేక్ డాక్టర్లు చేసే ట్రీట్మెంట్లకి జనాలు పోతూనే ఉంటారు, జనాలు ప్రాణాలు పోతూనే ఉంటాయి. రైట్, ఇది ఇట్లా ఉంటే ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి, ఉప ప్రధాని ఒక పెద్ద అడ్జెషన్ మనకి ఏమని, మీరు నీళ్ళు ఆపితే మీతో యుద్ధం చేస్తాం, మంచిగా ఉండదు ఏమనుకుంటారో